దేవుడు నా మాట వినాలి, దేవుడు నా ప్రార్థన వినాలంటే నాకు కావలసింది ఆయన యందు భయము, భక్తి. హల్లెలూయా. ఒకసారి నేను సంతలో దేని కొరకు తిరుగుతూ ఉన్నాను. నేను మామూలుగా మార్కెట్కి పోను. అయితే బాబు, ప్రశాంత్, పాపలు, చిన్నోళ్ళు సంతలేకపోయినాను. సంతలేకపోయి తిరుగుతూ ఉంటే ఒక పాస్టర్ గారు పాపం నా ముందు సిగరెట్ తాగి పొగొదులుకుంటా వస్తూ ఉన్నాడు. నేను పక్కకు వచ్చింటే బాగుండు, ఎదురు పడిపోయినా ఇద్దరు. నేను అన్నాను, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అని. సిగరెట్ ఎత్తుకొని ఆడబడేసి, నీకు కనిపించినా నేను అని అన్నాడు. నేను అన్నాను, పాస్టర్ గారు దయచేసి నాకు కనిపించినానని పడేయొద్దండి, సిగరెట్టు చాలా పొడుగుంది, అది ఎత్తుకోండి అని. భలేవాడివి నువ్వు, ఇంకేంది ఎత్తుకునేది, పోయింది సిగరెట్ పోయింది. రే, ఆయన నాకంటే పెద్దోడు, రే ఎవరికి చెప్పదురా, నీకు దండం పెడతానని. ఎవరికీ చెప్పను, అవకాశం వస్తేనే చెప్తానన్నాడు. రే దయచేసి చెప్పొద్దని, అవకాశం వస్తే చెప్తాను అంటే ఆయన అన్నాడు, దయచేసి చెప్పొద్దురా అయ్యగారు, చెప్పను, మీ పేరు చెప్పను, సమాచారం చెప్తాను అంటే అమ్మా అని అన్నాడు. దయచేసి గమనించాలి. ఆయన అనుకున్నాడు ఎవరు చూడరు సంతలోనని. అయితే ప్రభువు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. అవునంటారా కాదంటారా? నువ్వు సంతలో ఉన్నా చూస్తాడు, బజార్లో ఉన్నా చూస్తాడు, ఆఫీసులో ఉన్నా చూస్తాడు, పొలం పని చేస్తున్నా ప్రభువు చూస్తాడు. ప్రభువుకి మరుగైన స్థలం ఏది లేదు. హల్లెలూయా. ప్రభువుకు మరుగైన స్థలం ఏది? నువ్వు అనారోగ్యంతో ఉన్నా చూస్తాడు, ఆరోగ్యంతో ఉన్నా చూస్తాడు. అన్ని సమయాలలో అందరినీ ప్రభువు చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడు? ఆయన యందు భయము, భక్తి కలిగి ఉన్నావా లేదా అని. మీలో చాలామంది మంచి ప్రార్థనలు చేస్తారు, మీలో చాలామంది మంచి ఉపవాసాలు ఉంటారు, మీలో చాలామంది కన్నీరు కార్చి ప్రభు దగ్గర మొరపెడతారు. అయితే మీ మొర ఎందుకు వినలేదో తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేసి అది అయిపోయినాక పట్టడు అన్నం తిని డింగని టీవీ ఆన్ చేస్తారు. దాంట్లో ఎవరెవరో వస్తారు. టెడెన్ అని చంద్రబాబు వస్తాడు, ఈయన మూతి చూడకూడదని తిప్పుతాం. జగన్ వస్తాడు, ఈయన మూతి చూడకూడదని తిప్పుతాం. చిరంజీవి వస్తాడు, కొంతసేపు అట్లా నిలబడతాం. ఆడ డ్యాన్స్, దిక్కుమాలిన డ్యాన్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా అని మా జ్ఞాపకం వచ్చి దాన్ని మారుస్తాం. ఏమేమో ఆపము, తిప్పుతానే ఉంటాం. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన కార్యము కాదు. దేవుని బిడ్డలు మీరు, నా మాట దేవుడు వినాలి అంటే నేనేం కలిగి ఉండాలి? గడ్డం కింద చేయి పెట్టుకొని చూసుకో ఉండాలనా? ఏం కలిగి ఉండాలి? భయభక్తులు ఎవరి మీద? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీకు ఎవరికైనా తాగుబోతు భర్త ఉన్నాడా? తాగుబోతు భర్త, వాడు బయటికి వెళ్ళిపోతే పగలంతా హ్యాపీస్. మనం పొద్దు గూకిందంటే వీడెప్పుడు వస్తాడోనని లబా అని ఉంటారు. ఆడేదన్నా శబ్దం వస్తే వాడేనేమో అని పోయి తలుపు కాడు చూస్తాం. ఆడెవరన్నా అరిస్తే వీడేనేమో అని తలుపు కాడు చూస్తాం. నిజంగా వాడు 9ంటికి ప్రత్యక్షమైపోయినాడు. ఇంకా చూడు మన పని ఎట్లుంటుందో తెలుసా? గడియారం ముళ్ళు కొట్టినట్టు టాంగ్ 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 అని. ఏం చేసినావు అంటాడు. అంటే అన్నం చేసినానంటే అది మాకు తెల్లా, నేను అడిగింది సారు అంటాడు. అంటే అది బ్యాలిచారు. మగానికి ఎప్పుడు బ్యాలిచారేనా అని ఆమె కూడా అనాలి. నీ మగానికి తెచ్చేస్తే కదా అని అనాలి. అంటే చెయ్యి పైకి లేస్తుంది. చెయ్యి పైకి లేస్తే తపలానే కదా, ఇంకా జుట్టు వంగ పెరికి డబా కొట్టేస్తాడు. అందుకని మొగుడు ఇంటికి వస్తే గడగడగడ వణికిపోతుంది. అవునంటారా కాదంటారా? అంటే భూమి మీద కాళ్ళు కూడా నిలబడవు, ఎగురుతూ ఉంటుంది ఇట్లా. దయచేసి గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. తాగుబోతోని చూసి అంత భయపడతావే,
సర్వలోకాన్ని సృష్టించిన ఆ దేవుని యందు భయభక్తులు లేవా నీకు? నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరితోనైనా కలుసుకొని సహవాసం చేసేటప్పుడు నీ సహవాసంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎవరితో అంటే వారితో సహవాసం చేయకూడదు. అందుకే దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దండి, పాపుల మార్గాన నిలవకండి, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోకండి. ఇంకేం చెప్పాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు చెప్పిన వాక్యాన్ని ఈరోజంతా ధ్యానం చేయండి. ఏమని? యెహోవా నాకు ఆధారం, కావున నేను పడుకొని నిద్రపోయి లేస్తాను. 10,000 మంది నా చుట్టూ వచ్చినా నేను భయపడను. ప్రభువా, నీవు ఈ మాట నాకు చెప్పావు, నేను పూర్తిగా నీ మీద ఆధారపడ్డాను. దయచేసి నా చుట్టూ ఉన్నవి పారిపోవాలి. ఎందుకంటే నా ఆధారం ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడని. మీ బిడ్డ స్కూల్కి వెళ్తూ ఉంటాడు, క్లాసులో ఎవడో ఒక స్టూడెంట్ వాడిని టార్చర్ పెడుతూ ఉంటాడు. ఏమని? పెన్నీరా, నోట్స్ ఇవ్వరా అని టార్చర్ పెడతాడు. వాడు ఒకరోజు టీచర్ చెప్తాడు, మేడం వీడు నా పెన్ను లాగేసుకున్నాడు, నా బుక్కు లాగేసుకున్నాడు. మేడం ముందు 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. అట్లా చేయొద్దు అని అంటారు. రెండో రోజు చెప్తారు, నారా ఇట్లా టప అని ఒకటి కొడతారు. వాడికి ఇంకా కోపం వచ్చి ఎక్కువ టార్చర్ పెడతాడు. అప్పుడు నేరుగా వచ్చి ఇంట్లో చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఇంట్లో చెప్తాడు. అంటే తలుపులకే? ఎవరికి చెప్తాడు? వాళ్ళ నాయనకి చెప్తాడు. ఎరా ఎవడోడు, పదా నేను ఈరోజు స్కూల్కి వస్తాను అని అంటాడు. వాళ్ళ నాయనతో పాటు లెఫ్ట్ రైట్ వస్తాడు. వచ్చిన తర్వాత ఎవడు వాడు? వీడే నాయనా అని. ఏం రమ్మావా నీ కొడతావంట అని. వాడు అప్పుడు భయపడతాడు. ఎందుకంటే వాళ్ళ నాయన వచ్చినాడు కాబట్టి. లేదు అంకుల్, లేదు అని. ఈసారి మా వాడిని ఏమైనా అంటే ఊరికే వదిలిపెట్టకేం చేస్తాడు? వదిలిపెట్టనంటాడు. వాడు భయపడిపోయి అంకుల్ లేదంకుల్ అని 6 రోజు నుండి వాని జోలికి వాడు రాడు. హల్లెలూయా. ఎవరిని తీసుకెళ్ళినాడు? అందరు చెప్పాలి. ఎవరిని తీసుకెళ్ళినాడు? వాళ్ళ నాయన వానికి ఏమవుతాడు? ఆధారం. వాళ్ళ నాయన వాడికి ఏమవుతాడు? ఆధారం. దేవుని పిల్లలు మనం. ప్రభు అంటాడు, నేను నీకు ఆధారంగా ఉంటే నువ్వు పడుకుంటావు, నిద్రపోతావు, ప్రశాంతంగా లేస్తావు. నువ్వు లేచినప్పుడు 10,000 మంది నీ ముందున్న వాళ్ళని చూస్తావు. అయితే భయపడద్దు. నేను నీకు ఆధారమని ప్రతిరోజు కూడా నా ఆధారమైన ప్రభువుని నేను చూసుకోవాలి. ఆయన నాతో ఉన్నాడా లేడా అని. ఆయన నాతో ఉండాలి అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన అయిపోతానే మనము అవేవో పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, ఈకలు పక్కపక్కలు అంటే ప్రభు నీతో పాటు ఉండలేడాయన. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారితో పాటే ఉండి ఏం చేస్తావు ప్రభువా అంటే, నేను చెవి యొగ్గి వారు మాట్లాడే ప్రతి మాట వింటా. ఏం మాట్లాడతాడు ప్రభా? వాళ్ళ ముందు 10,000 మంది ఉన్నారు కదా, ఆ సమస్యలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటా. నేను అది విని ఏం చేస్తానో తెలుసా? వాళ్లకు పరిష్కారము నేను కలగజేస్తాను. ఇంకెప్పుడు ఆ 10,000 మంది వారు ముందు నిలబడకుండా నేను చేస్తానని ప్రభుల వారు చెప్తారు. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి.
యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. హల్లెలూయా. ఆయన వారికి ఏం చేశాడంటే 23వ వచనం, ఆయన వారికి అభయమును దయచేయును. ఆయన వారికి అభయము అభయం అంటే ఏమంటాడు తెలుసా? ఆ కొడుకుతో తండ్రి పోయి అంటాడు, రే జాగ్రత్త అని వాడిని హెచ్చరించి కొడుకుని పిలిచి, భయపడద్దు, నేనున్నా, ఈసారి వాడు ఏమైనా అంటే మళ్ళా నాకు చెప్పు, వాని సంగతి నేను చేస్తాను. కొడుకుకి అభయం ఇస్తాడు తండ్రి, కొడుకుకి అభయం ఇస్తాడు. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళితే డాక్టర్ గారు పరీక్ష చేసి ఆ పేషెంటు, సార్ నా కండిషన్ ఏమి, నా పరిస్థితి ఏమంటే, భయపడద్దండి, ఈ ట్యాబ్లెట్స్ తినండి బాగైపోతారు, ఒక వారం రోజులు తినండి మీరు బాగైపోతారు. డాక్టర్ గారు అభయం ఇచ్చారు. ఆ రోగి ఆ 10 రోజులు ట్యాబ్లెట్లు తిని డాక్టర్ గారు చెప్పిన మాట అభయము తీసుకొని ధైర్యంగా ఉంటాడు. ఒక డాక్టర్ గారు ఇచ్చిన అభయం, ఒక తండ్రి ఇచ్చిన అభయం విని కుమారుడు ధైర్యంగా ఉన్నట్టు, రోగి ధైర్యంగా ఉన్నట్టు, దేవుడిచ్చిన అభయాన్ని బట్టి ఆయన కొడుకులు, ఆయన కూతుర్లు ఎందుకు ధైర్యంగా ఉండకూడదు? నేనెవరిని? ఆయన కుమారుని. నేనెవరిని? ఆయన కుమార్తెని. ఆయన నాకు అభయం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నేను నీకు ఆధారంగా ఉంటాను, భయపడద్దు అని అభయం ఇచ్చాడు. ఆయన నాకు అభయం ఇచ్చాడు. ఏమని? నా యందు నీవు భయము భక్తి కలిగి ఉంటే ప్రభు చెప్తాడు, నీ మాటల్ని నేను వింటాను. హల్లెలూయా. ప్రభుల వారు అభయం ఇచ్చే దేవుడు. ఆయన అంటాడు 10,000 మంది నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడద్దు, నువ్వు పడుకో, నువ్వు నిద్రపో, లే, 10,000 మంది దెబ్బకు పారిపోతారు. ఎందుకో తెలుసా? నేను నీకు ఆధారం. హల్లెలూయా. దేవుడిచ్చిన అభయం. రెండవది, దేవుడిచ్చిన అభయం, నీ పనుల భారము నా మీద మోపు, నీ పనుల భారం నా మీద మోపు, నేనే నిన్ను ఆదుకొను వాడను. దేవుడు చెప్పిన అభయాన్ని నమ్మి, ప్రభా ఇదిగో నా భారం, ఇదిగో నా పని మీ చేతికే అప్పగిస్తున్నా, దయచేసి నా పనుల భారమును మీరు మోయండి, నాకు సులువు దయచేయండి, భారము నుండి నేను విడుదల పొందేటట్టు సహాయము చేయండి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభుల వారికి ప్రతి ఒక్కటి అప్పగించాలి. ఎందుకంటే ఆయన అభయం ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? అభయం ఇచ్చాడు. ఆయన అభయం ఇచ్చినప్పుడు నేను చేయాల్సింది ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉంటే నేను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ప్రభులు వారు విని ఆయన నాకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా విని ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది సార్. బైబిల్లో చెప్పబడిన మాట, ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు. వారు ఏం పొందుకుంటారు? ఆధారం పొందుకుంటారు. డాక్టర్ అంటాడు హోప్లెస్, మేము చెప్పలేమండి అని. ప్రభు ఇచ్చిన అభయాన్ని పట్టుకొని, నాయనా వీళ్ళు ప్రయోజనం లేదంటున్నా, దయచేసి సహాయం చేయి, నీ కొడుకు పాస్ అవ్వడండి అని టీచర్ చెప్తారు. ప్రభువుని అడగండి, ప్రభా మీరు నాకు అభయం ఇచ్చారు, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. దయచేసి మీరు నాకు ఇచ్చిన అభయం ప్రకారముగా నా బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు తెలియకుండానే వానిలో జ్ఞానం ప్రారంభమవుతారు, నీకు తెలియకుండానే వాడికి చదువు మీద ఇష్టం ప్రారంభమైపోతుంది. దయచేసి గమనించాలి, దేవుడు అభయం ఇచ్చే దేవుడు, అభయం ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చిన అభయం
మన జీవితంలో జరగటానికి నేను చేయాల్సింది ఒకటి, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓసారి ఒక తమ్ముడు సాక్ష్యము మా చర్చిలో చెప్పినాడు. చిన్న చర్చి అప్పుడు చెప్పినాడు, దేవునికి స్తోత్రాలు అంటే మేమంతా స్తోత్రం అని అన్నాం. హల్లెలూయా స్తోత్రం అన్నాడు. మేము హల్లెలూయా చెప్పినా. దేవుడు ఈ రోజున నా పరిస్థితిని ఎరిగి ఎంత గొప్ప అద్భుతం చేసినాడంటే అని కన్నీళ్లతో చెప్తా ఉన్నాడు. నేను అనుకున్నా ఏదో గొప్ప అద్భుతం జరిగింది అని. ఏమీ లేదు. ఆ తోపుడు బండిలో ఉన్నాడు కదా, కూరగాయలు తోసుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇవి ఎంత కేజీ అవి ఎంత కేజీ అని అడిగి తన దగ్గరుండే 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కున్నాడు. 2-3 కొంటూ ఉన్నారు. ఆ అమ్మేటటువంటి ఆయన కూరగాయలు ఇచ్చి తిరిగి ఆయన చిల్లర ఇచ్చేటప్పుడు వెనక్కి 500 చిల్లర ఇచ్చినాడు. 400 చిల్లర ఇచ్చినాడు. ఈడేమంటాడు తెలుసా, దేవుడు ఎంత గొప్పవాడు, నా స్థితిని ఎరిగి అక్కడ దేవుడు అద్భుతం చేసినాడని. నాకు చండాలమైన కోపం వచ్చి ఆన్ని వేద్దాం ఒకటి అనుకున్నా. చర్చి కదా కాబట్టి బయటకు వచ్చి అన్నా, రే దరిద్రుడా, దయచేసి గమనించాల్సింది వాడి దగ్గర కొట్టేసేదా దేవుడిచ్చే ఆశీర్వాదం తప్పు అది. వాడు ఎప్పుడైనా కనిపిస్తే 400 ఇచ్చేసేయరా అని చెప్పినా, దేవుడు ఇచ్చిందని, దెయ్యం ఇచ్చిందిరా అది, నిన్ను అక్కడ శోధించింది, శోధనకు నువ్వు లోబడిపోయినా ఇచ్చేసేయి, ఫస్ట్ నా పర్వాలేదు ఇచ్చేసేయి అని చెప్పినాను. వాడిని అట్లా బలపరిచే లోపుగా వాడు కూరగాయలు ఆయన్ని వెతికి 400 ఇచ్చి, సార్ ఓ ప్రొద్దున నువ్వు పొరపాటున ఇచ్చినావు, నేను కూడా పొరపాటున తీసుకొని పోయినాను, క్షమించు అని అంటే ఆయన 2 చేతులు ఎత్తి దండ పెట్టి, అయ్యా చిన్న వ్యాపారం అయ్యా, కొద్ది డబ్బులు వస్తాయ్యా, 200 300 వస్తాయి, రోజంతా తిరగాలయ్యా, నువ్వు ఎవరివి అంటే చెప్పినాడు, నేను క్రైస్తవుడిని. ఆయన అన్నాడు, చాలా వందనాలయ్యా, మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి ఈ పని చేస్తారని ఆయన చెప్పి చాలా సంతోషించాడు. దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి, దేవుడు నీకు అభయం ఇచ్చాడు. ఆయన వాక్యం సెలవిస్తారు, ఏమనో తెలుసా, ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము నందుదురు. నిరాధారమైన నీ జీవితానికి దేవుడు ఆధారంగా నిలబడతాడు. దరిదాపు 2 మాసాలు నేను ఇంటి అద్దె కట్టలేదు. బాగా వినాలి. అప్పుడు సేవ చిన్నది, చాలా కష్టం, భోజనం కష్టం, ఇంటి అద్దె కష్టం. ఆ రోజున మేము, మా భార్య, నేను, పెద్ద పాప, చిన్న పాప మోకాళ్ళ మీద నిలబడి చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంటి అద్దె కట్టకపోతే ఈమె తరిమేస్తానంటుంది, ఓనర్ అక్కడే ఉంది, తరిమేస్తానంటుంది, ప్రభా నాకు సహాయం చేయరా అని మన చర్చికి జాషువా గారు వస్తారు, డాక్టర్ గారు. జాషువా గారు తండ్రి గారు తన బిడ్డను పంపించాడు. 40 రూపాయలు ఇచ్చి గేటు తెరిచినారు. ఎవరో ఆ ఇంటికి వెళ్తారు అనుకుంటే గేటు తెరిచి వచ్చి అన్నాడు, అన్నా మేము దరిదాపు చాలా రోజుల నుండి వెతుకుతూ ఉన్నాం, ఇదిగో నాయన కానుకెమ్మన్నాడు అని మా 2 నెలల అద్దె అక్కడ ఇచ్చేసి బిడ్డ వెళ్ళిపోయాడు. దయచేసి గమనించాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా, దేవుడు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చిన దేవుని యొద్ద కన్నీరు కార్చండి, పవిత్రమైన పాదాలను తడపండి. ఎలాగా తెలుసా, ఆయన యందు భయము భక్తి కలిగి ఆ పని చేస్తే నిరాధారమైన స్థలంలో ఆయనే మనకు ఆధారమవుతాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధము చెప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు. ఈ కొన్ని ఏండ్ల కిందట, ఒక దరిదాపు ఒక 15-20 సంవత్సరాల కిందట ఆ కార్యం జరిగారు. దేవుడు చాలా మంచివాడు. థ్యాంక్ యూ నాయన. మేము ఇంటి అద్దె కట్టలేదు, 20 రూపాయలే. మేమున్న ఇల్లు
ఎలాంటిదంటే కుందేళ్ళు మేపే ఇల్లు. వాళ్ళు కుందేలు అన్నీ తినేసి ఆ ఇల్లు మాకు అద్దెకిచ్చినారు. ఆ ఇంట్లోకంతా సూర్యుడు పొద్దున్నే వస్తాడు, ఏడ చూసినా సందుల్లో వస్తూ ఉంటాడు ఆయన. వర్షం వచ్చిందంటే భయంకరంగా ఇల్లంతా కురుస్తుంది. నాకు చిన్న ట్రంక్ పెట్టి ఉండేది, ఒక గోని సంచ. ఆ ట్రంక్ పెట్టి మీద గోని సంచి వేసి ఒక టవల్ వేసి పెద్ద పాపను పడుకోబెట్టేవాడిని. అప్పుడు పిల్లలు లేరు, చిన్న బిడ్డలు. పెద్ద పాపను పడుకోబెట్టుకొని ఇల్లంతా మాకుండే ప్లేట్లు పెట్టి ఆ నీళ్ళు నిండుతానే అట్లా విసిరి కొట్టేసేవాళ్ళం. చాలా ఏడ్చాం. అయితే అక్కడ కూడా 2 నెలలు 3 నెలలు అద్దె కట్టలేదు. వాళ్ళు అన్నారు, మా కొడుకు పెళ్లి చేయాలా, ఇల్లు రెడీ చేసుకోవాలా, మీరు వెళ్ళిపోండి అని ఉంటే పోతాం అని అన్నా. 2-3 నెలలు సరే. నేను ఒకరోజు ఎక్కడో పరిచర్యకి పోయి వచ్చేటప్పటికి మా భార్య పెద్ద పాప గోని సంచిలో కొన్ని సామాన్లు వేసుకొని అక్కడ నిలబడింది రోడ్లో. నేను వచ్చి చూసి అడిగాను, ఏం విమలా ఇక్కడున్నావని. వాళ్ళు తరిమేశారని చెప్పారు. నేను ఇంకెక్కడికి పోవాలనో అర్థం కాలేదు. నాకు మా ఊర్లో ఇల్లు ఉంది, అయితే నేను కాదని ప్రభువు కొరకే జీవించాలని వచ్చాను. అక్కడే నిలబడ్డా. మీరు నమ్మండి, ఓ పోస్ట్ మాస్టర్ వచ్చారు. ఇక్కడ రాజశేఖర్ ఎవరని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడు రాజశేఖర్ అని. నేనే చెప్పిన, లోపల ఉన్నాడు పోండినని. ఆయన దగ్గరికి వెళితే నేను కాదు అని అన్నాడు. బయటకు వచ్చి, ఇక్కడ ఎవరైనా కరుణాకర్ పిండి మిషన్ వెనకల రాజశేఖర్ ఉన్నాడా? నేనే. ఏం సమాచారం అంటే, అండమాన్ నుండి ఎవరో నీకు 100 రూపాయలు పంపాను. అండమాన్ ఏమాను అండమాన్ ఎవరో తెలుసా? స్వరూపన్న ఉన్నాడా ఇక్కడ? అన్న ఒకసారి నిలబడు. ఆయన తమ్ముడు, నాకు చాలా మిత్రుడు, చాలా ఆప్తుడు. ఆయన తమ్ముడు 100 రూపాయలు పంపాడు. దయచేసి గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు అంటాడు, నేను అభయం ఇచ్చాను. నేను ఇచ్చిన అభయమును దయచేసి గనుక వారు అభయాన్ని, ఆయన ఇచ్చిన అభయాన్ని పట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తే నిరాధారమైన స్థలములో ఆధారాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని పిల్లలు మీరు, ఎన్నో పర్యాలు మీకు భయం కలిగి ఉంటుంది. ఏమని తెలుసా? బిడ్డల్ని ఎలాగ చదివించాలి, నా భర్త పరిస్థితి ఏమి, నా భార్య పరిస్థితి ఏమి, నా కుటుంబ పరిస్థితి ఏమి ఇదంతా? నేను దేవుని నమ్ముకున్నాను కదా, నాకే ఎందుకే ఇట్లా జరగాలి? దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన చెప్పిన అభయాన్ని పట్టుకొని, తండ్రి మీరు ఈ రీతిగా చెప్పారు, నాకు అభయం ఇచ్చారు అని ప్రార్థిస్తే ఏది నీ జీవితంలో ఇంతవరకు జరగలేదో నీకు తెలియకుండానే అది నీ దగ్గరికి రావడం ప్రారంభమైపోతుంది. హల్లెలూయా. ఎన్నో చెప్పగలను సార్. నేను లక్షల రూపాయలు దేవుడు ఆయా సమయానికి పంపుతూ వచ్చాడు. లక్షల రూపాయలు, రూపాయి 10, 20 కాదు, లక్షల రూపాయలు ప్రభు పంపుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఇల్లు లేని వారికి దేవుడు నిజంగా ఇల్లు ఇస్తాడు సార్, ఇల్లు ఇస్తాడు. గుడి లేని వారికి గుడి ఇస్తాడు, చదువు లేని వారికి చదువు ఇస్తాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఎవరంటే నిరాధారంగా ఉన్న బిడలకు ఆయనే ఆధారం. ప్రభు అంటాడు, నేను నీకు ఆధారమై ఉన్నాను, నువ్వు పడుకో, నిద్రపో, మేల్కో. 10,000 మంది నిన్ను మోహరించిన నీవు భయపడవు. ఎందుకో తెలుసా? నేను నీకు ఆధారమై ఉన్నాను. హల్లెలూయా. ఒక్క కార్యం చేయండి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మాట్లాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనకిచ్చిన అభయాన్ని పట్టుకొని, ఈ వాక్యం నాకు చెప్పారు, నేను నీ కుమార్తెని, నేను నీ కుమారుని, నాకు సహాయం చేయరా ప్రభువా,
నాకు సహాయం చేయి, నా ఆధారం మీరే అని ఆయన పాదాల చెంత కన్నీరు కార్చండి. నమ్మండి, నిరాధారమైన స్థితిలో ఆయనే ఆధారంగా వచ్చి నీ ఇంట్లో నిలబడతాడు, నీ పనిలో నిలబడతాడు, నీ ఆరోగ్య సమస్యలో నిలబడతాడు. అన్ని పరిస్థితుల్లో కూడా